ఊరిలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి జోగమ్మ ద్వారాగా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇక ఇక్కడ చూస్తే సుమిత్ర దగ్గరికి శివనారాయణ వచ్చి, అమ్మ నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది, మనసులో ఎలాంటి బాధని పెట్టుకోకని శివనారాయణ చెప్తూ ఉంటాడు. సరే మావయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఈలోగా దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి దీప, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ కడుపులో బిడ్డ గురించి తప్ప ఇక నువ్వు దేని గురించి ఆలోచించినా ఊరుకోనని చెప్పి కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఏంటి జోష్న, ఏంటి నువ్వు ఇంకా ఏదో సందేహంలో ఉన్నట్టున్నావు? ఏంటి ఏంటి ఇప్పుడు నీకేమైనా నేను సమాధానాలు చెప్పాలా? నాకేం చెప్తావులే, నువ్వేమైనా నా మనవరాలమా ఏంటి అంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి పారిజాతం. అయితే ఈలోగా శ్రీధరు దశరథ్ దగ్గరికి వస్తాడు. బావా, నిన్ను కొద్ది రోజులుగా నేను గమనిస్తున్నాను. నీలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది. దీప విషయంలో నువ్వు ఏదో తెలియని ప్రేమను చూపిస్తున్నావు. దానికి కారణమేంటో అర్థమేంటో నాకైతే తెలియడం లేదు. ఏంటి బావా, నీలో మార్పుకి కారణమేంటి అని అడుగుతూ ఉంటాడు. అక్కడ శ్రీధర్ అయితే, ఏమీ లేదు బావా, మార్పుకి కారణం ఏముంటుంది, పెద్ద పెద్ద కారణాలు ఏమీ లేవని తప్పించుకుంటాడు దశరథ. ఇక్కడ చూస్తే డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ మా కుటుంబానికి చాలా మేలు చేశారు, చాలా సంతోషంగా ఉంది, సుమిత్ర కండిషన్ కూడా బాగుంటే ఇక అంతకు మించింది మాకేమీ అవసరం లేదని అంటూ ఉంటాడు శివనారాయణ. తప్పకుండా బాగుంటుంది, మీ మనవరాలకి పెళ్లి చేస్తే ఖచ్చితంగా సుమిత్ర గారి ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది డాక్టర్ అమ్మ అయితే. కానీ డాక్టర్ అమ్మని కూడా ఒక విషయం అడగాలని వస్తాడు, కానీ శివనారాయణ అడగలేక వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే ఇక అన్నయ్య, ఇక్కడ మనం ఇంత చేస్తున్నాం కానీ వీళ్ళు అసలు మనసులో మార్చుకుని కలుస్తారంటారా? అసలు స్వప్న ఇంత చేస్తున్నా తను వచ్చి పెళ్లి చూపుల్లో కూర్చుందే కానీ కాశీ మీద ఉన్న ప్రేమను కూడా బయటపెట్టలేకపోతుంది. అసలు మనం చేసేది కరెక్టే అంటారా అని చెప్పి కావేరి అడుగుతూ ఉంటుంది దాస్నైతే. ఖచ్చితంగా తన మనసులో ఉన్న ప్రేమ బయటపడే రోజు వస్తుంది. ఆ రోజు తనే ఇక కాశీయే తనకి కావాలని చెప్తుంది. కాశీ కూడా మారాడు కాబట్టి ఇద్దరు కలుస్తారని నమ్మకం నాకుందమ్మా. అంతవరకు మనం ఎదురు చూడడం తప్ప చేసేది కూడా ఏమీ లేదు. మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ తర్వాత ఇక దేవుడున్నాడు అని చెప్పేసి దాసైతే అంటూ ఉంటాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ స్వప్న, మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారో నాకు తెలుసు. నా మనసు మార్చాలని చేస్తున్నారు, కానీ నా మనసు విరిగిపోయింది. నా మనసులో నిజంగానే కాశీ ఉన్నాడు. కాశీని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, కానీ పరిస్థితులు మమ్మల్ని దూరం చేశాయి. ఇంతలో నా మనసు మారుతుందనే నమ్మకం నాకే లేదు అని స్వప్న ఆలోచించుకుంటూ ఉంటుంది. మెడలో తాళిని చూసి మరీ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంక ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక్కడ శ్రీధర్ అయితే దశరథ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బావ నా దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు అనిపిస్తుంది. బావ రెండు మాటలు చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. నా కళ్ళలోకి కూడా సూటిగా చూడలేదు. దీప విషయంలో నువ్వెందుకింత ప్రేమని చూపిస్తున్నావంటే కారణం చెప్పలేక వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏముంది? అంత పెద్ద కారణం దీపకి బావకి మధ్య ఏముంది? కూతురుగా చూస్తున్నాడు. పైగా కన్న కూతురికి అందవలసిన ప్రేమని ఆస్తిని కూడా దీపకివ్వాలి అనుకుంటున్నాడు. వీటన్నిటికీ కారణమేంటి? అసలు ఏం జరుగుతుంది? ముందు దీప కార్తీకు బిడ్డని తీయించుకుంటాము అన్నారు. ఆ తర్వాత బిడ్డని తీయించుకోకుండానే రిలీజ్ అయ్యామని సుమిత్ర చెల్లమ్మ ఆసుపత్రిలో ఉన్న టైంలోనే తనకి ఏదో పడిపోతే చిన్న దెబ్బ తగిలిందని చెప్పారు. సుమిత్ర చెల్లమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వీళ్ళు కూడా వచ్చేసి ఇక బిడ్డని మేము తీయించుకోలేదు, కడుపులో బిడ్డ ఉందని చెప్పారు. అసలు వీటన్నిటికీ ఏదో తెలియని లింక్ ఉంది. అదేంటి? కార్తీకు చెప్పడు, దీప చెప్పదు, బావ చెప్పడు, మిగిలిన ఎవరికి కూడా ఈ నిజం తెలియదని అనిపిస్తుంది. కానీ జోష్నకి, కార్తీక్కి, దీపకి, అలాగే పారిజాతం అత్తయ్య గారికి మధ్యలో ఏదో తెలియని రహస్యం కూడా ఉంది. అవేంటో ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి అని శ్రీధర్ ఆలోచిస్తూ ఉంటాడు. నా కొడుక్కి ఎక్కడా అన్యాయం జరగకూడదు. నా కొడుకు వారసత్వం వస్తుంది. వాడు తలదించుకొని బ్రతకడానికి లేడు. వాడు ఎప్పటికీ గొప్పగా బ్రతకాలి. అందరినీ కలిసే ఉండాలని, అందరి మనసు మార్చి మంచిగా చూడాలనే వాడి మంచి మనసుకి అంతా మంచి జరగాలి. నా ముందే వాడు అన్ని అవమానాలు పడుతూ ఉంటే ఈ తండ్రి గుండె తట్టుకోలేకపోతుంది.
నా కొడుకు అతి మంచితనమే వాడు బాధపడడానికి కూడా కారణమవుతుంది అని శ్రీధరు ఆలోచించుకుంటూ ఉంటాడు తన కొడుకు కార్తీక్ కోసం. ఇక ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే అనసూయ కాంచన్ దగ్గరికి వస్తుంది. ఇక అలా వచ్చేసరికి, ఏంటక్క సంతోషంగా ఉన్నట్టున్నావు? అవును, సంతోషంగానే ఉన్నాను చెల్లమ్మ. నీ బాధని చూసి నాకు చాలా బాధ అనిపించింది. దీప ఎక్కడ నీకు అన్యాయం చేస్తుందో ఇక జీవితంలో దీపని నువ్వు క్షమించవు. నిన్ను దీపని ఎలా ఎదుర్కోవాలో, మీ ఇద్దరిని ఎలా కలపాలో, అసలు మళ్ళీ ఆ బిడ్డ కడుపులో లేకపోతే సిచ్యువేషన్లు ఎలా ఉంటాయని చాలా భయపడ్డాను. ముత్యాలమ్మ తల్లికి కూడా మొక్కుకున్నాను చెల్లమ్మ. ఇప్పుడు నీ మొహంలో సంతోషం చూస్తుంటే నా మనసుకు ఎంతో హాయిగా ఉంది. రేపు ఉదయాన్నే ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి నేను అక్కడ మొక్కు చెల్లించుకుని వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అనసూయ అయితే, సరే అక్క వెళ్ళు, నా మనసు కూడా ఎంతో తేలిక పడింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏం జరిగిందో ఏమయ్యిందో నేను కార్తీక్ని దీపని అడగాలి అనుకోవడం లేదు. కానీ నా కోరిక వాళ్ళు తీరుస్తున్నారు, అది చాలు నాకు. మిగతాదంతా నా కొడుకు కార్తీక్ చూసుకుంటాడు అని కాంచన కూడా చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్ర అందరూ కూడా జోష్న ఇక పెళ్ళికి ఒప్పుకుంటుంది, ఖచ్చితంగా జోష్న పెళ్లి చేసుకుంటుందని అనుకుంటూ ఉంటారు. ఇదంతా జరిగినా కూడా జోష్న పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది తనకి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇంకా అలా కాదు, వాళ్ళ ఊర్లో ఒక అమ్మవారి గుడి ఉంటుంది. ఆ అమ్మవారి గుడిలో ఎక్కడ ఇక ఎంతోమంది అక్కడికి వచ్చి దండం పెట్టుకుని వాళ్ళ మొక్కులు చెల్లించుకుని వెళుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని అక్కడ ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అంతేకాదు, సుమిత్ర ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఆ గుడికి వెళ్ళి తన బిడ్డ క్షేమంగా సంతోషంగా ఉండాలని, అలాగే తనకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలని ఇక ఆ బిడ్డ గురించి కూడా మొక్కుకుని రావడం, మొక్కు తీర్చడం కూడా జరిగింది. తన బిడ్డ కాదు అనే విషయం సుమిత్రకి తెలియదు కాబట్టి అక్కడ మొక్కు చెల్లించుకుని వస్తుంది. తన బిడ్డను చూసుకు చాలా సంతోషపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ బిడ్డకే పెళ్లి జరగాలని నేను ఇప్పుడు ఆ గుడికి వెళ్ళాలి. అక్కడికి వెళితే నా మనసు తేలిక పడుతుంది, అలాగే ఆ తల్లి నా కోరికను నెరవేరుస్తుంది. మానవ ప్రయత్నం మేము చేశాం, దైవబలం కూడా తోడైతేనే కదా అనుకున్నది వెంటనే నెరవేరుతుంది. దైవబలం కావాలి అంటే గుడికి వెళ్ళాలి. చాలా రోజులైపోయింది గుడికి వెళ్ళి కూడా. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం సహకరించగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా గుడికి వెళతాను అని చెప్పేసి అనుకుంటూ, మావి గారు నేను అమ్మవారి గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను. సరే అమ్మా, మీరు అత్తయ్య అలాగే ఆయన కార్తీకు అందరం వెళదాం. సరే, జోష్న రాదులే. జోష్న తను పెద్దగా గుడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించదు కదా. సరేలే, దాన్ని వదిలేద్దాం. దానికి కాస్త నీరసంగా ఉంటుంది కదా. మనం వెళదాం. రేపు తెల్లవారుజామునే వెళదాం మావయ్య గారు. సరే అయితే దశరథకు కూడా చెప్పావమ్మా? ఆయనకు కూడా చెప్పాను. ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తాను అని చెప్పేసి సుమిత్ర వెళుతుంది. అలా వెళ్ళేసరికి, ఏంటి సుమిత్ర, అదే గుడికి వెళదామన్నావు కదా. మావయ్య గారిని అత్తయ్య గారిని కూడా అడిగాను, అందరం కలిసి గుడికి వెళదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. సరే, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను. కార్తీక్ కూడా వస్తాడు. అవును, కార్తీక్ రాకుండా ఎలాగో, వాడే కదా డ్రైవర్. ఏంటంటే మీరు కూడా వాడిని డ్రైవర్ అంటారేంటి? లేదులే, ఏదో అలా క్యాజువల్గా అన్నానంతే. వాడు డ్రైవర్ ఏంటి? వాడు నా చెల్లెలి కొడుకు, నా మేనల్లుడు. నిజంగా వాడు చాలా గొప్పవాడు తెలుసా. వాడికున్న మంచి మనసు ఎవ్వరికీ ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అందరి సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటాడు. అలాంటి ఒక్క కొడుకుంటే జీవితంలో ఇక ఎంతో సంతోషంగా బ్రతకొచ్చు. ఎలాంటి సమస్య మన దరి కూడా చేరదు అని చెప్పేసి దశరథ మేనల్లుడు గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. అవునండి, నిజంగానే కార్తీక్ చూస్తే నాకు అలానే అనిపిస్తుంది. కొడుకు కాకపోతే ఏముంది, మేనల్లుడు కదా. మేనల్లుడు కూడా కొడుకుతోనే సమానం కదా. అయినా రేపు జోష్నని పెళ్లి చేసుకోబోయే అతను కూడా మన ఇంటికి కొడుకుగా మారొచ్చు. ఖచ్చితంగా మన ఇంటిని బాగానే చూసుకుంటాడు, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి సుమిత్ర చెప్తూ ఉంటుంది. సరే, తెల్లవారుజాములు లేవాలి కదా, గుడికి వెళ్ళాలన్నావు కదా. సరే అయితే పాడుకో అని చెప్పేసి దశరథ ఇంక అందరూ కూడా నిద్రపోతారు. వెలుగొస్తుంది. అలా తెల్లవారుజామునే ఇంక అందరూ కూడా గుడికి అయితే బయలుదేరుతారు. కార్తీక్ కూడా వెళ్తూ ఉండగానే, దీప జాగ్రత్త, నేను గుడికి వెళ్తున్నాను, వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పేసి దీపకి చెప్పి వెళ్తాడు. ఏంట్రా దీప, ఈ కాంచన్ దగ్గర ఉంది,
నా ప్రాణాలు అడ్డువేసి నా కోడల్ని కాపాడుకుంటానే తప్ప నా కోడల దగ్గరికి ఎలాంటి కష్టాన్ని రానివ్వనని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. అదే కదమ్మా భయం. నువ్వు దీప అలాగే ఈ ఇంట్లో మనమందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. మనందరం సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. మనలో ఎవ్వరికి బాధ కలిగినా ప్రతి ఒక్కరం బాధపడతాం. అందుకనే అందరం బాగుండాలి. ఇక గుడికి వెళుతున్నాను కదా, అక్కడ భగవంతుడిని కూడా ప్రార్థిస్తాను. ప్రార్థించరా, నా కోడలికి పండంటి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ప్రార్థించు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది కాంచన. ఇలా అందరూ కూడా గుడికి అయితే బయలుదేరుతారు. గుడికి వచ్చిన తర్వాత గుడిలో అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుని తన కూతురు జోష్న గురించి, జోష్న పెళ్లి విషయంలో మొండిగా ఉంది, ఇప్పుడు ఆస్తి విషయంలో కూడా అంతే మొండిగా వాదిస్తుంది. జోష్ను పెళ్లికి త్వరగా ఒప్పుకోవాలి, తనకి కూడా ఒక మంచి లైఫ్ రావాలని సుమిత్ర కోరుకుంటుంది అమ్మవారి గుళ్ళో. నా కూతురు గురించి తెలియాలి, నా కూతురు నా ఇంటి మహారాణిలా ఉండాలి, అలానే జోష్నకి అన్యాయం చేయాలని లేదు. జోష్నని మంచిగా మారిస్తే జోష్నని కూడా నా కూతురులాగే చూసుకుంటాను. నా కూతురికి ఆపద కలిగిస్తే మాత్రం నేను జోష్నని ఎప్పటికీ క్షమించను. పెంచిన ప్రేమను కూడా వదిలేసి తనకి ఎలాంటి శిక్ష వేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి ఇక అదంతా భారం నీ మీదే వదిలేశాను. నీ ముందుకొచ్చి అమ్మా నేను ఇలా మాట్లాడకూడదేమో, నా మనసులో బాధ అలాంటిది, నీ ముందు నేను చెప్తున్నాను కదా అమ్మా, నా కూతురుతో సమానంగా జోష్నను కూడా చూసుకుంటానని. కానీ అలా కాదు, ఆస్తి మొత్తం తనే తీసుకోవాలని కోరుకుంటే మాత్రం ఆ కోరికలో న్యాయం లేదు. అది నీకు కూడా తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించమ్మా. నా మనసులో కోరిక తీర్చి నా కూతుర్ని నా ఇంటి యువరాణిని చేయమని చెప్పి అడుగుతూ ఉంటాడు దశరథ. ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మొక్కుకుంటారు. అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తారు. ఏమండి, ఈ గుడిలో ఎంత ప్రశాంతంగా ఉందో కదా అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఈలోగా పంతులు గారు సుమిత్ర దగ్గరికి వచ్చి, అమ్మా బాగున్నావా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. చాలా రోజులైపోయింది నిన్ను చూసి. అవును, ఈ మధ్యకాలంలో నీ ఆరోగ్యం కూడా బాగోలేదని విన్నాను. అవునా? అవునండి, ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగాలేదు. కానీ నా కూతురు నన్ను కాపాడింది. ఎవరైనా తల్లిదండ్రులు ఇక బిడ్డలకు ఏదైనా ఇచ్చేస్తారు, అలాగే ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడతారు. కానీ నా కూతురు నా రుణాన్ని తీర్చుకుంది. కన్న రుణాన్ని తీర్చుకుని తను బోన్ మేరు ఇచ్చి మరీ నన్ను కాపాడింది అని చెప్పి సుమిత్ర చెప్తూ ఉంటుంది. అవునమ్మా, చాలా సంతోషం. నీ బిడ్డ ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటుంది అంటూ దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్కడున్న సుమిత్రకి తెలిసిన ఒక పంతులైతే అలా వెళ్ళిపోయిన తర్వాత చూసారా, పంతులు గారు కూడా దీవించేశారు. అమ్మవారు కూడా ఆల్రెడీ దీవించేసి ఉంటుంది. ఇక ఇక్కడే భోజనాలు కూడా ఉంటాయి. అవి చేసి ఆ ప్రసాదం స్వీకరించిన తర్వాత బయలుదేరదాం. ప్రస్తుతానికి ఎలాగో వచ్చాం కాబట్టి ఇక్కడున్న పొలాలు అవి చూసొద్దామని చెప్పేసి బయలుదేరుతారు. ఇలా అవన్నీ చూస్తూ ఉన్న సమయంలోనే ఆ గుడి దగ్గరే ఒక చిన్న ఇంట్లో ఒక జోగమ్మ ఉంటుంది. జోగమ్మ అక్కడే ఎప్పుడు ఉంటూ అందరికీ మంచి చెడులు చెప్తూ అందరి జీవితాల్లోని జరుగుతున్నవన్నీ కూడా ఆవిడ చెప్తుంది. ఆవిడ చెప్పినట్టు ప్రత్యేకంగా అందరి జీవితాలు బాగుంటాయి. వాళ్ళ జీవితంలో జరిగిన చేదు అనుభవాలు, మంచి రాబోయే మంచిని చెడుని కూడా ఆవిడ చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉంటుందన్న విషయం సుమిత్రకి ఆ ఇల్లు చూసేసరికి గుర్తుకొస్తుంది. అవును, జోగమ్మ చాలా ఫేమస్ కదా. జోగమ్మ నిజంగా చాలా గొప్పగా చెప్పేది. ఒక్కసారి ఆమె దగ్గరికి వెళితే బాగుంటుందేమో. ఏవండి, జోగమ్మ దగ్గరికి వెళ్దాం. ఏంటి సుమిత్ర ఇదంతా? అసలు ఈ జనరేషన్లో కూడా జోగమ్మలు అలాగే స్వామీజీలు అంటూ వాళ్ళ మాటలు నమ్మడం ఏంటి? లేదండి, చాలా రోజులుగా ఆమె ఇక్కడే ఉంటుంది. ఆమె నిజంగా ఎంత ఫేమస్సో తెలుసా? ఆమె మాటలు వింటే మీకే అర్థమవుతుంది అని చెప్పేసి సుమిత్ర చెప్పడంతో, సరేలే దశరథ, సుమిత్ర చెప్తుంది కదా, పద వెళదాం. అవును, సుమిత్ర చెప్తుంది కదా, నేను కూడా ఆమెని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, పద సుమిత్ర అంటూ ఆరాటంగా బయలుదేరుతుంది. ఇక పారిజాతం అందరూ కూడా అక్కడికి వెళ్ళేసరికి ఆమె బయటే కూర్చుని ఉంటుంది. ఇక వాళ్ళందరూ కూడా నమస్కారం పెడతారు, కూర్చుంటారు. ఏంటి ఇలా ఇలా వచ్చారు అంటే పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఏముంది, బిడ్డ పెళ్లి కోసం వచ్చాము. పెళ్ళి ఎప్పుడవుతుందమ్మా? నా కూతురు పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? కూతురు పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి? నీ కూతురు పెళ్ళి ఎప్పుడో అయిపోయింది కదా. ఏంటి,
నా కూతురు పెళ్ళి అయిపోయిందా? కాదమ్మా, నా కూతురు ఇంకా పెళ్లి చేసుకోలేదు. తను ఇంకా పెళ్లికి వాయిదా వేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఆస్తిని వేరొకరికి రాస్తాము అన్నా కూడా తన నోటి వెంట పెళ్లి చేసుకుంటాననే ఒక మాట కూడా రావడం లేదు. పొరపాటు పడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగానే, లేదు, ఆ బిడ్డ కోసమే ఇక్కడి వరకు వచ్చాం అని చెప్పి అంటూ ఉండగానే ఒకసారి పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటి ఈ జోగమ్మ నిజంగానే పవర్ఫుల్లా కనిపిస్తుంది. ఇప్పుడు కనుక నిజాలు చెప్పిందంటే నన్ను ఈ ముసలుడు చంపేస్తాడు. పదండి పదండి, ఈవిడేదేదో మాట్లాడుతుంది. అసలు జోష్నకి పెళ్ళవడం ఏంటి? ఈవిడ మాటలు కరెక్ట్గా లేవు సుమిత్ర. నిజమే దశరథ అన్నది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. ఏంటి వచ్చేటప్పుడేమో నువ్వు చెప్పింది నిజమని చెప్పేసి సుమిత్ర సుమిత్ర చెప్పింది కరెక్టే కదా అంటూ ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఆవిడ సగం చెప్పగానే వెళ్ళిపోదామంటావేంటి? లేదు, ఆవిడేం చెప్తుందో తెలుసుకుని వెళదాం. అసలు మా మనవరాలికి పెళ్ళి అవడం ఏంటి? ఏంటమ్మా నువ్వేం చెప్తున్నావు? మీ మనవరాలికి పెళ్ళి అయిపోయింది. ఆల్రెడీ ఒక బిడ్డ కూడా ఉంది. ఏంటి మీకు విచిత్రంగా షాకింగ్గా ఉందా? నిన్ను కాపాడింది ఎవరనుకుంటున్నావు? నా కూతురు. అవును నిజమే, నీ కూతురు. కానీ నువ్వు పెంచుకున్న కూతురు కాదు, నువ్వు కన్న కూతురు. తను నిన్ను కాపాడి అజ్ఞాతంలో ఉండిపోయింది. తనెవరో తెలియకుండా నీకు దూరంగా, అలాగే నీ ప్రేమకు దగ్గరగా నిన్ను క్షేమంగా చూసుకుంటూ తను సంతోషపడుతూ తన కన్నీళ్ళని ఎవరికీ కనిపించకుండా దాచుకుంటూ నీ చుట్టూనే తిరుగుతుంది నీ కన్న కూతురు అని చెప్పి అనేసరికి ఒకసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నాకు అసలు ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడిన మాట అర్థం కాలేదు. మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. పొరపాటు పడలేదు. ఏంటి? నీ భర్తను అడుగు. నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నాడు కదా. నేను చెప్పింది నిజమో అబద్ధమో నీ భర్త చెప్తాడు అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న దశరథ వైపు చేయి చూపిస్తుంది. అలా చూపించేసరికి ఇంకొకసారి కార్తీక్ అదేం లేదులే అత్త, పద వెళదాం, ఇక ఆమె చెప్పినంత వరకు చాలే. లేదు, నేనిప్పుడు ఆయన అడిగి తెలుసుకోవాల్సిందే. ఏంటండి జోగం ఏదేదో చెప్తుంది, పైగా మిమ్మల్ని అడగమంటుంది. నాకేం అర్థం కావడం లేదు. అదేం లేదు సుమిత్ర, ఇక ఆవిడ ఏదో చెప్తుందిలే, అదంతా ఇప్పుడు ఎందుకు అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే అసలు వీళ్ళు మాట ఎందుకు దాటేస్తున్నారు, నిజం ఎందుకు చెప్పడం లేదు అని ఓ పక్కన శివనారాయణ కన్ఫ్యూజన్లోనే ఉంటాడు. సుమిత్ర కన్ఫ్యూజన్లోనే ఉండి ఇక దశరథ చెయ్యి తన తలపై పెట్టుకుని, ఇప్పుడు నిజం చెప్పండి, జోగమ్మ చెప్పింది ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నా కూతురు ఎవరు? నన్ను కాపాడింది ఎవరు? మరి జోష్నెవరు? ఇదంతా నాకు ఇప్పుడు మీరు చెప్పాల్సిందే, లేకపోతే సుమిత్ర చచ్చినంత ఒట్టు అని చెప్పేసి ఒట్టు పెట్టేసుకుంటుంది. ఒక్కసారే షాక్ అయిన దశరథ, నన్ను క్షమించు సుమిత్ర, ఈ నిజాన్ని ఎప్పుడో మనం తెలుసుకోవాలి. కానీ మన కళ్ళ ముందు ఉన్న మన బిడ్డని మనం గుర్తించలేక మన బిడ్డని పని మనిషిని చేసి పని మనిషి కూతుర్ని మన ఇంటి యువరాణిని చేసింది. ఇక ఇక్కడే మన కళ్ళ ముందు నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న పారిజాతం పిన్ని అని చెప్పి జరిగిన విషయాలు, అలాగే జోష్న కుట్ర, అసలు దీప జోష్న పుట్టినప్పుడు పారిజాతం చేసిన కుట్రని మొత్తం కూడా బయట పెట్టేస్తాడు దశరథ. ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏంటి ఈ జోగం ఎప్పుడు అబద్ధం చెప్పదని అర్థమైందా? అర్థమైందమ్మా, అందుకేనా నన్ను ఇక్కడి దాకా రప్పించుకున్నావు? నా కూతురు ఎవరో నాకు తెలిసేలా చేసి నా కళ్ళు తెరిపించడం కోసమేనా నన్ను ఇక్కడికి రప్పించావు? అవును, ఇదంతా ఆ అమ్మవారి లీల. నేను ఎంతటి దాన్ని నీకు నిజం అబద్ధం చెప్పడానికి అమ్మవారు నా నోటి వెంట పలికించిన నిజాలు. ఇన్నేళ్ల తర్వాత నువ్వు నీ బిడ్డ కలుసుకోవాలని ఉంది, వీళ్ళ పాపం పండాలని ఉంది, అందుకనే నువ్వు ఇక్కడికి వచ్చి నిజం తెలుసుకున్నావు అని చెప్పి జోగం అంటూ ఉంటుంది. ఇంత కుట్ర చేసి నా కుటుంబాన్ని నాశనం చేసి అసలు నా మనవరాల్ని అనాథన చేసి నువ్వు ఎంత తప్పు చేశావో, ఈ శివనారాయణకి నిజం తెలిసిన రోజు నువ్వేమైపోతావో ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయావా? అసలు నువ్వు ఇంతలా ఎలా చేశావు? నీకేం ద్రోహం చేశానని? అవును నాన్న, ద్రోహం చేశావనే నీ మీద పగ పెంచుకుంది. దాసుని ఇంట్లోంచి బయటకు గెంటేశావన్న పగతో దాసి కూతుర్ని తీసుకొచ్చి మన ఇంటి మహారాణిని చేసి మన ఇంటి వారసురాలైన దీపని అనాథను చేసింది అని చెప్పి దశరథ చెప్పేసరికి, ఇంక ఇలాంటి ఆడదాన్ని ఇంకా ఎలా క్షమించి వదిలేసావురా? నిజం చెప్పి అసలు దీన్ని మెడపట్టి బయటకు గెంటేసి జోష్నకి బుద్ధి చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు. శివనారాయణ కూడా అలా
ఇక పారిజాతాన్ని జోష్నని అసహించుకుంటాడు. ఎప్పుడైతే గుండె పగిలే నిజం తెలుస్తుందో, బోన్ మ్యారోతో సహా అన్ని విషయాల్లోని తీపి ఉందని తెలుసుకుంటుందో ఒక్కసారే గుండెలు పగిలేలా ఏడవడం మొదలు పెడుతుంది సుమిత్ర. అలా నిజమైతే బయటపడిపోతుంది. జోష్న పారిజాతానికి చాలా పెద్ద షాకే ఎదురవ్వబోతుంది. ఇక ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.